బలమైన ఆత్మతో మన మధ్యలోకి దిగి వస్తున్న దేవానికి వందనాలు. మమ్మల్ని ప్రేమించి ప్రభా నీ ఆత్మ స్వరూపుడైన మా మీదకి దిగి పావుల వర్గం మీదకి వచ్చి ప్రభా
నీ బలమును, నీ శక్తిని, నీ ఆత్మతో మమ్మల్ని నింపుతున్న దేవానికి వందనాలు అయ్యా. నీ కృపను బట్టి నేను ఎంతగా నేను మహింపరుస్తున్నామయ్యా. నీ ప్రేమను బట్టి ఎంతగా మేము మహింపరుస్తున్నాం ప్రభా. అయ్యా, ఎక్కడైతే నామని కుటుంబ మధ్యలో దిగి వస్తామని చెప్పిన దేవా, మా మధ్యలో దిగి వస్తున్న దేవానికి వందనాలు ప్రభా. అయ్యా, ఇదిగో నేను ఆత్మతో సత్యంతో ఆరాధించి మీ మధ్యలోకి వస్తాను చెప్పిన విధంగా ప్రభా, మా మధ్య దగ్గర మంచి వాయిద్యాలు లేకపోయినా ప్రభా, సౌండ్ సిస్టమ్ లేకపోయినా నాయన అయ్యా, మా మధ్యలోనికి నాయన అయ్యా నువ్వు దిగి వస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. మా మధ్యలో నేను అమ్మ మీద నువ్వు వస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. మరి నీకు మేమేమిచ్చి నేను రుణం తీర్చుకోగలం ప్రభా. అయ్యా, ఇదిగోనైనా ఈ అంత్యకాలంలో ప్రభా సర్వజనులైన ఆత్మ కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు ప్రభా, ఆ వాగ్దానం మా సంఘంలో మీరు నెరవేర్చినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఊహలను నెరవేర్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఆత్మతో నింపుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. అభిషేకంతో నింపుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. శక్తిని జయించి అధికారులు మాకిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని గమనిస్తున్న దేవానికి వందనాలు ప్రభా. మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు అయ్యా. ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలంగా మార్చి నడిపిస్తున్న దేవానికి వందనాలు ప్రభా. అయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభా, మీ పరిస్థితులన్నీ వెలుగున్న దేవుడు ప్రభా. అయ్యా, ప్రతి పరిస్థితిని గమనించి ప్రభా అయ్యా నువ్వు నిలబడుతున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, నీ సన్నిధినంత సేపు ఎంతో ఆనందిస్తున్నట్టు నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధిలోని శక్తిని నేను కుటుంబాన్ని కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా, మా మధ్యలో దేవుతో తిరిగి వస్తున్న దేవానికి వందనాలు ప్రభా. ఏదో గోత్రం సింహంగా దిగి వచ్చిన దేవానికి వందనాలు ప్రభా. శత్రువుని నడిపరిచిన దేవానికి వందనాలు ప్రభా. శత్రువుని నేను వారి గౌరవాన్ని వెలుగుట్టిన దేవానికి వందనాలు ప్రభా. అయ్యా, వారి కనుచూపులు తీసివేసిన దేవానికి వందనాలు ప్రభా. ఆత్మతో నింపుతున్న దేవానికి వందనాలు ప్రభా. బలమైన వర్తమానం విరిసిన దేవానికి వందనాలు ప్రభా. అగ్ని అభిషేకంతో నింపుతున్న దేవానికి వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఆత్మను బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు మీద కుమర్చిన అభిషేకం బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ మట్టలాగా ప్రత్యేక వారంగా నువ్వు మార్చుకున్న దేవానికి వందనాలు ప్రభా. పరిస్థితులు అనుకూలంగా లేనట్టుకు ప్రభా మంచి ఆరాధన జరిగించుకున్నందుకు నీకు వందనాలు అయ్యా. ధైర్యమునిచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఇదిగో ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అందరితో కనుక నేను ముచ్చటించండి. మాతో మీరు మాట్లాడను ప్రభా. ఈ బలహీనని ఇదిగో నిలబెట్టుకొని ప్రభా పనికొచ్చే పాత్రగా నేను చేసి ప్రభా నా నోట్లో నీ మాటలు ఉంచిన ఆయన నీ బోరగా నన్ను వాడుకొని ప్రభా. అయ్యా, ఇదిగో నేను అగ్నితో మీరు కాల్చిపోవడం వేసి ప్రభా శ్రేష్టమైన వర్తమాన్ని నాకుని బిడ్డలకు మీరు దయచేయమని ఈ ఆరాధన బట్టి సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ నీ నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు చప్పట్లు కొడుతూ దేవుడు నామనగా హల్లెలూయా 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 హల్లెలూయా. రీబా లాబా షకాల రగదన హంటరగదన హషియా తెరిగా సెహితిరియా రీబాల షేకల రగదన మంటరగదల రో షేకెతేని ఆసియా అంతెరిగల. గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని గణపరుద్దాం. ఆయన మహిమను బట్టి, ఆయన సన్నిధిని బట్టి, ఆయన ఆత్మనోటి దేవుని గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమస్త ఘనత యేసుకే చెల్లును గాక. ఆమేన్ ఆమేన్. అందరం కూర్చుందాం. ఎవరు ప్లేస్ వాళ్ళు క్రమంగా మర్యాదగా సక్రమంగా మరి కూర్చుందాం. దేవుడు అతి శ్రేష్టమైన సమయంలోనికి వాళ్ళకి నడిపించబోతున్నాడు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవునికి నా వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. వచ్చిన మీ అందరికి వందనాలు. నేను మళ్ళీ వారం చెప్పుకుందాం సాక్ష్యమని ఆగిపోయానండి. నాకేమో ఫేరేఫ్నొస్తుంది చెప్పాలని. ఏంటంటే అండి అయ్యగారు పోయిన ఆదివారం నాడు నాకు ప్రార్థన చేసి నువ్వు ఉపవాసం ఎందుకు ఉండలేవమ్మా అని అడిగారండి. నేను ఉండలేను అయ్యగారు, నేను గంట కూడా లేట్ అయినా ఉండలేను, నా వల్ల అవదని చెప్పానండి. అన్న తర్వాత సరేలే ఇక్కడ అయ్యగారు చెప్పారు నేను వెళ్ళానండి. నిజమే ప్రభు, నీ బిడ్డ ద్వారాగా నువ్వు మాట్లాడుతున్నావు కదా, మరి నేను ఉండలేకపోతున్నాను, నేను బలహీనరాలిని, మరి నాకు ఒక అరగంట లేట్ అయ్యేటప్పటికి నాకు చాలా దడ కింద వచ్చేస్తుంది, మరి ఏంటి ప్రభు అని అనుకునండి మనసులో ఒక నిర్ణయం తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం తీసుకుని ఉండేప్పటికి నైట్ అండి, ఆదివారం నైటు తెల్లారేటప్పటికండి నాకు ఇంతవరకు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయండి. వస్తే వచ్చేటప్పటికి అది ఏమైందంటే కుటుంబం ఆరాధన జరుగుతుందండి. ఆరాధనలోనే విపరీతమైన ఫోటో వచ్చేస్తుందండి. విపరీతమైన ఫోటో వచ్చి
ఈ పక్క పక్క కూడా స్పర్శ పని చేయట్లేదండి అసలు. ఈ పక్కంతా పని చేయకపోతే బండగంద ఉంది. సరే ప్రార్థనలోనే ఇబ్బందిగా ఉంది. సర్లే ఏమీ కాదులే అలాగే ఉంటదనుకున్నాను. ఎళ్లి పడుకున్నాను గానీ అసలు నిద్ర పడతలేదండి నాకు. నిద్ర ఎట్టకపోయేటప్పటికి పిల్లోడికి చెప్దామంటే పిల్లోడేమో చానా సేపు ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. పనికెళ్తున్నాడు. మళ్ళీ ఆ పిల్లోడు మళ్ళీ టెన్షన్ పెట్టుకుంటాడేమో ఎందుకొచ్చిందిలే అనేసి అలాగా బలవంతంగా ఉండేటికి అసలు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నానండి బాధని. ఇంకా తెల్లారి లేసిన తర్వాత నాన్నగారికి చెప్తే హాస్పిటల్‌కెళ్ళు మరంత బాధొచ్చినప్పుడు నువ్వు నాకు చెప్పకుండా ఎందుకున్నావు హాస్పిటల్‌కెళ్ళానంటే, ఇంకా ఆ రోజు నేను హాస్పిటల్‌కెళ్ళటం జరిగిందండి. మా అబ్బాయి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్‌కెళ్ళాక డాక్టర్ గారు ఏం చేశారంటే అండి, చూసి ఇంతవరకు రాసిన మందు నాకు ఏ బిళ్ళలు పడితే ఆ బిళ్ళలు పడవండి. ఇంజెక్షన్‌లు కూడా పడవు. నీకు ఇంతవరకు రాసినయి పనిచేసినాయి అంటే పనిచేసినాయి అంటే, అప్పుడు బిళ్ళలు రాసిచ్చారండి. రాసిచ్చిన తర్వాత అప్పుడు ఇంటికెళ్ళిన తర్వాత నేను బిళ్ళేసుకున్నానండి. మంచం మీద పడుకున్నాను. పడుకున్నప్పుడు కొన్ని కొన్ని వాక్యాలు గుర్తొస్తున్నాయండి. గుర్తొచ్చి అప్పుడు అనుకుంటున్నాను నిజమే ప్రభువా! ఈ పరిశుద్ధ గ్రంథం మా కోసమే కదా! నువ్వు రాయించావు. మేము బలపడటం కోసమే కదా! మరి నేను బలహీనత పడిపోతున్నాను కదా! మరి నీ బిడ్డ ద్వారాగా నువ్వు మాట్లాడుతున్నావు. నేను బలహీనత పడిపోతున్నాను. ఉండలేకపోతున్నాను. మరి ఇప్పుడేమో ఈ పక్కంతా పని చేయకుండా అయిపోయింది. మరి నేను 3 రోజులు ఎలా ఉండగలను? నా వల్ల అవుతదంటావా ప్రభు అనేసి కొన్ని కొన్ని వాక్యాలు జ్ఞాపకం చేసుకొని బలపడ్డానండి. బలపడ్డాక అప్పుడు యోబు గారి కోసం కూడా గుర్తొచ్చింది. నిజమే. అప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు కదా! నువ్వు శరీరాన్ని ఏమైనా చేసుకోగాని ఆత్మని ఏమి చేయమోక అన్నారు కదా! అయ్యో! మన కోసమే కదా రాయించారు. మనం స్థిరంగా నిలబడలేకే కదా! ఈ కార్యాలు చూడలేకపోతున్నామని నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి గట్టిగా. తీసుకొని ఇంకా ఆ 3 రోజులు అనుకున్న 3 రోజులు కూడా దేవుడు అద్భుతంగా చేశాడండి కార్యం నాకు. తర్వాతేమో మా పాపకి ఈలోపు రెండో రోజు నాడికి ఏమైందంటే మంగళవారం అయిపోయిందండి. బుధవారం నాడుకి ఏమైందంటే మా పాప ఫోన్ చేసి, "అమ్మ నేను హాస్పిటల్‌కి వెళ్తున్నాను" అని అంటే అయ్యగారితో ప్రార్థన చేయించుకొని ఎళ్లి, ఏమైందంటే సంకలో గడ్డ కింద ఏసింది. మరి నేను హాస్పిటల్‌కి వెళ్తున్నానమ్మా. నాకు ఈ పక్కంతా లాగేత్తంది. తలలో నుంచి అరికాలు వరకు మొత్తం అసలు చానా బాధ కింద ఉందమ్మా అంది. ఆ పిల్లకి ధైర్యం చెప్పాను గానండి, నాకు ధైర్యం సరిపోతలేదు. "ఏం కాదులే ఈ అలజడిలో ఇక్కడ ఇక్కడ ఏమి చేయలేక అక్కడ నీ మీద ఏలుబడి చేస్తుంది అంతే ఏమీ కాదు." నువ్వని ఆ పిల్లకి కొన్ని వాక్యం ద్వారాగా చెప్తే, సరేలేమ్మా అలాగే నేను వెళ్తున్నాను. నువ్వు ప్రార్థన చెయ్యి. అయ్యగారితో కూడా చేయించమ్మా అనేసి ఆ పిల్ల అందండి. సరే అయితే నువ్వే చేయించుకొని ఎళ్ళు అమ్మా అని అన్నాను. అన్నాక ఆ పిల్ల హాస్పిటల్‌కి వెళ్ళొచ్చి ఏడుతో ఫోన్ చేసిందండి. "ఏమ్మా ఏమైందమ్మా" అంటే, "ఆ డాక్టర్ గారు రక్త పరీక్ష చేయలేదంటండి. ఓ టెస్టులు చేయలేదంట. ఏమీ చేయకోకుండా ఒక 5 రోజులకి నీకు మందులిస్తున్నాను. ఆ చంకలో గెడ్డ అలా రాకూడదు. ఆ మొక్క తీసి పైకి పంపించాలి. 5 రోజులు మందులు వాడేసాక రా" అని చెప్పాడంట. అయి చెప్పేటప్పటికి ఈ పిల్ల ఇంటికొచ్చి గొల్లుమంట గోలెత్తిపోతా ఫోన్ చేసిందండి. చేతే "అదేంటమ్మా అలా చెప్తున్నావు? టెస్టులు ఏమైనా చేశారమ్మా" అంటే, "టెస్టులు ఏమీ చేయలేదమ్మా" అని. "ఇదేంటి టెస్టులు ఏమీ లేకుండా, రక్త పరీక్ష ఏమీ లేకుండా ఎలా చెప్పేశారు ఆయనని?" అప్పుడు అయ్యగారికి ఫోన్ చేయటం జరిగిందండి. చేసినప్పుడు మా పాపకైతే కొన్ని ఆ రోజునాడు నేను అయ్యగారేంటో నాకు తెలీదు. కొత్తలో ఎళ్ళినప్పుడు మరి నేను మరి మీరు ఇక్కడ కొత్త ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి అంటున్నారు. మా అల్లుడి గారికి ఇలాగ యాక్సిడెంట్ అయింది. ఏంటి అయ్యగారు అని అడిగినప్పుడు, మీ అల్లుడి గారికి ఆపరేషన్ కూడా జరగకుండా ఏమీ అవ్వకుండా సజీవ లెక్కలో గృహానికి వస్తారమ్మా అని చెప్పారు. నీ కళ్ళ ముందే నీకు సాక్ష్యం ఉంది. మీ ఆయన గారి సాక్ష్యాన్ని బట్టి నువ్వు బలపడు. మరి నువ్వు వాయిదాలు వేసుకుంటా వస్తున్నావు బాప్టిస్ట్ మిషన్‌లో. నీ ఇష్టం నీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకో. మరి వాయిదాలు ఎయొద్దు. మరి దేవుని కార్యాలు ఇయ్యి అనేసి ఆ పిల్లకి కొన్ని మాటలు చెప్పానండి. చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఉండలేక మళ్ళీ అయ్యగారికి ఫోన్ చేశానండి. ఆ పిల్లని చేయమంటే చేత అలా ఏడుతా ఉందండి. అప్పుడు అయ్యగారికి ఫోన్ చేసినప్పుడు నాకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, "మీ బిడ్డకి ఏమి అవ్వదమ్మా. ఏమీ కాదు. అన్నీ నార్మల్‌గానే ఉంటాయి. ఆ చెల్లిని ఏమీ కంగారు పడొద్దను, టెన్షన్ పెట్టుకోవద్దని" అన్నారండి. ఐదో రోజు నాడు ఎల్లుండి ఎళ్తదంటండి మంగళవారం నాడు హాస్పిటల్‌కి. మరి ఎళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారి దగ్గరికి కాకుండా వేరే డాక్టర్ గారి దగ్గరికి ఎళ్తదంటండి. నార్మల్ రిపోర్టులు రావాలని. ఆ బిడ్డ కొరకు మీరందరూ సంఘమంతా ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. బిడ్డ బానే ఉందండి. కాదంతా గుండ్లు బలువుగా ఉన్నాయంటండి. చెయ్యి లాగుతూ ఈ పక్కన కాళ్ళు, తలపోటు అంతా తగ్గిందంటండి. గుండ్లే కొద్దిగా బలువుగా ఉన్నాయమ్మా అంటుంది. అక్కడికి ఎళ్ళనమ్మా వేరే హాస్పిటల్‌కి ఎళ్తాను. ప్రార్థన చేయించు అందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మనిషి అనుకుంటే చేయలేనిదంటూ ఏది ఉండదు. మనిషి అనుకుంటే చేయలేనిదంటూ ఏది ఉండదు. మరి ఉపవాసాలు ఉండటానికి దేవుడు కృప చూపించాడు. అలాగే మరి ఆ బిడ్డ చిన్న బిడ్డ మరి తన కూతురి కాడ యేసు నామములు అన్నీ కూడా నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి గాక.
మరలా వచ్చే వారంలో బిడ్డ సాక్షిగా నిలబెట్టును గాక. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ మన యేసుకే చెల్లును గాక. మరి అలాగే లైవ్లో చూస్తున్న వాళ్ళకి, అలాగే ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ కాడ మన రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ కాడ ప్రత్యేక వందనాలు. అందరికి కాడ మట్ల ఆదివారం శుభాకాంక్షలు. చెప్పండి, పక్కన రోజు చెప్పండి, చెప్పండి, పక్కన రోజు చెప్పండి. మా దీపుకు చెప్పలేదు, దీపుకు చెప్పండి. మా అమ్మకు చెప్పావా? రైట్. మీ అమ్మగారికి రైట్. అందరికి కూడా మరి మట్లాదివారం శుభాకాంక్షలు. దేవుడు ఈ సంవత్సరము ఈ మట్లాదివారం నుంచి మరలా మట్లాదివారం వచ్చేంత వరకు దేవుడు ఆయన కృప కింద మనల్ని కాచి ప్రతి అనుకున్న పనిని దేవుడు జరిగించి మనల్ని అందరి కూడా దేవుడు సాక్షులుగా ఉంచును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మట్టల ఆదివారము ఇది ఈ రోజు నుంచి ఈ వీక్ అంతా కాడ హోలీ వీక్ అంటారు. అంటే ఈ రోజు నుంచి ఇంకా 7 రోజులు యేసయ్య ఎక్కడికి వెళ్ళబోతున్నాడంటే మన కొరకు సిలువ మీదకి వెళ్ళే రోజులు. ఆమేన్. అందుకు ఈ వారమంతా కాడ పవిత్రమైన వారం అని అంటాం. ఈ పవిత్రమైన వారంలో దేవుడు ఎలా అయితే మన కొరకు ఈ లోకానికి వచ్చాడో, దేని నిమిత్తం అయితే వచ్చాడో ఆ ప్రవచనము నెరవేరబోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, మనం ఒక్కటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మట్టల ఆదివారం అనేది పాత నిబంధనలు అయితే లేదు. చెప్పండి, దేంట్లో లేదు? పాత నిబంధనలు అయితే లేదు. కానీ కొత్త నిబంధనలు వచ్చేటప్పటికి ఒకసారి మాత్రం పండగ అని రాస్తుంటారు. ఆ పండగనే మనం ఏం చేస్తున్నాం? మట్లాదివారంగా చేసుకుంటున్నాం. మరి ఈ మట్లాదివారం ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే యేసుక్రీస్తు జయముతో యెరూషలేములో అడిగి పెడతాడు. ఎలా అడిగి పెడతాడు? జయముతో అడిగి పెడతాడు. ఎలా అంటే ఆయన వేవేల దూతలతో ఆరాధించబడుతున్నప్పటికీ కాడ ఒక మానవుని గర్భంలోనికి వచ్చి ఒక శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. ఆమె ఎలా వచ్చాడమ్మా? నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగుతాను. సాత్వికి వాక్యం మొత్తం చెప్పాలి నాకు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏదైనా సరే ఒక ప్రవచనాత్మకంగా ఈ గ్రంథం రాయబడింది. ఏం చెప్పండి? దేని విధంగా? ప్రవచనాత్మకంగా రాయబడింది. చూడండి, కావాలంటే మీరు చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, అందుకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అతనికి పేరు పెట్టబడు అని యెషయా ప్రవక్త రాశాడు అక్కడ. అదేవిధంగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. అందుకు వారు యూదయ బెత్లెహేములోని ఏలయనగా యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. అలాగే 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఆమేన్.
ఉమ్, పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడున్నాడని అర్థం. మీరు ఎక్కడ చూసినా చూడండి, ఇదంతా కూడా ఎలా రాయబడుతుంది? ప్రవచనాత్మకంగా ప్రవక్తల ద్వారా రాయబడింది. ఆమె హల్లెలూయా. ప్రియమైన దైవజనుడు, ఒక శిశువు పుడతాడు, ఆ శిశువు మీద ఏముంటుంది? రాజ్యభారం ఉంటుందని ఏదైతే యెషయా గ్రంథములో 9:6 చెప్పిన మాట ఎక్కడ నెరవేరబడుతుంది? మత్తయి సువార్త 2 1 అది నెరవేరబడుతుంది. ఆమె హల్లెలూయా. చూడండి, మరి ఇది ఎందుకు నెరవేర్చబడాలి? ఎందుకు ప్రవచనం నెరవేర్చబడాలంటే బైబిల్ రాసింది మనుషులు కాదు. ఎవరమ్మా? బైబిల్ రాసింది మనుషులు కాదు. చూడండి, అందుకే బైబిల్ని ఏం చేయాలనుకున్నా, చించివేయాలనుకున్న వాళ్ళని కూడా మార్చేసిన గ్రంథమే బైబిల్ గ్రంథం. ఆమె బైబిల్ని తప్పు పట్టాలనుకున్న వాళ్ళని మార్చేసిందే బైబిల్ గ్రంథం. అందుకు దీనిని ఎవరైతే చదువుతారో వాళ్ళు జీవితము మారలేదు అనటానికి అసలు సాక్ష్యం చెప్పడానికి ఉండదు. ఆమె ఎవరైతే ఈ బైబిల్ని చదువుతారో వాళ్ళు ఎంత భయంకరమైన వ్యక్తులైనా సరే, వాళ్ళు ఎంత మూర్ఖులైనా సరే, వాళ్ళు ఎంత పాపాత్ములైనా సరే, ఖచ్చితంగా బైబిల్ నువ్వు చదవగలిగితే గనక యూ విల్ టర్న్ ఇన్ టు యువర్ లైఫ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీ లైఫ్ ఏమైపోతుంది? టర్న్ అవుతుంది. ఆమె ఎందుకో తెలుసా? ఇది మనుషులు రాసిన గ్రంథము కాదు, దేవుడు రాసిన గ్రంథం. అందుకే ఎక్కడో పాత నిబంధనలో రాసిన ప్రవక్తలు రాసిన ప్రవచనము ఎక్కడ నెరవేరబడుతుంది? కొత్త నిబంధనలు అంటే ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? అది నెరవేరపడుతుంది. అందుకే దేవుడు చెప్పిన మాటైనా కానీ, దేవుడు ఇచ్చిన మాట అయినా కానీ అది నిరర్ధకము కానేరదు. హల్లెలూయా. మరి చూడండి, ఈ మట్టలాదివారం ఎందుకు వచ్చింది అని అంటే ఒకటే ఒకటి కారణం. ఆయన గనక యెరూషలేం అన్నం లేపండి నిద్ర చక్క గాలి వస్తుంది, నిద్రపోతున్నాడు, జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఎందుకు మట్టలాదివారము ఆ యెరూషలేములోకి ఆయనకి వెళ్ళాలి అని అంటే నీ జీవితము నా జీవితం మార్చడానికి ఆయన అక్కడికి వెళుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకే మట్టలాదివారం ఆయన ఎందుకు యెరూషలేం ప్రవేశించాడు అని అంటే ఆయన ఆనందంగా ఎందుకు వెళుతున్నాడంటే ఆయన అక్కడ కొన్ని రోజులు బ్రతుకుతానని కాదు. ఇది జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఆమేన్. చూడండి, ఒకవేళ మనమే అనుకుందాం వారం రోజుల్లో నేను చంపేతాను అని అన్నాడు ఎవడో, నువ్వేం చేస్తావు? అటు చెప్పిన ప్రదేశానికి వెళ్తావా? అమ్మ చెప్పండి రా. కానీ ఇక్కడ నీకు తెలుసు, ఈ వారములో నేను ఖచ్చితంగా సిలువెక్కుతాను, ప్రజల కొరకు మరణిస్తాను, ప్రజల కొరకు చనిపోతాను, నేను కొరడా దెబ్బలు తింటాను, ముళ్ళకిరను పెట్టించుకుంటాను, నాలో ఉన్న చివరి నీటి బొట్టు కాడ అది నేను ఆలిగా అనుభవించవలసి వస్తుందని తెలుసా తెలీదా దేవుడికి? కానీ అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేములోకి వెళుతున్నాడు. కారణం ఏంటంటే దేవుడు తనను పంపించినప్పుడే చెప్పాడు. ఏమనంటే, అరే బాబు, నువ్వెందుకు వెళ్తున్నావో తెలుసా? ఈ లోకాన్ని ప్రేమించటానికి వెళుతున్నావు, నిన్ను నువ్వు ప్రేమించుకోవటానికి నువ్వు. హల్లెలూయా. అది యోహాను సువార్త 3:16 ఉంటుంది ఆ మాట. ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చాడు లోకానికి? అందరినీ కడ ప్రేమించడానికి. ఆమేన్. అందుకు ఆయనకి కులము లేదు, మతము లేదు, ఏ వర్గము లేదు. ఆయన అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. నేను అందరిని కాడ సమానంగా చూసే దేవుడు అని చెప్పాడు తప్ప నీది ఈ కులము, నాది ఆ కులము, నీది ఈ మతము, నాది ఆ మతము, నీ వస్తే నీ మాట నేను వినను, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించనని ఎక్కడక్కడ రాయలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, మరి ఆయన ఎందుకు మరి యెరూషలేములోకి వెళ్తున్నాడంటే నీ కొరకు నా కొరకు మరణమైపోవటానికి అక్కడికి. అదే మట్టలాదివారం. చెప్పండి, ఆయన బలవ్వటానికి ప్రారంభమయ్యే మొదటి రోజు. హల్లెలూయా. ఆ మొదటి రోజున దేవుడు ఏమని కోరుకుంటుంటాడు చెప్పండి? ఏమని కోరుకున్నాడంటే పిలుపులు రాసిన పత్రికుంటారు, ప్రతి మోకాలు కాడ ఆయన నామమున వంగాల, ఏ ఒక్కరి కాడ రక్షణ లేకుండా ఉండకూడదు, ప్రతి ఒక్కరి కాడ నన్ను ఆరాధించాలి, స్తుతించాలి, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎన్నటిని తోసివేయను, ప్రతి ఒక్కరి కాడ నేను నెమ్మదిని సమాధానాన్ని ఇస్తాను అని ఖచ్చితంగా కోరుకుని ఉంటాడు. అవునా కదా? కానీ చాలామంది ఏం చేస్తాం చెప్పండి? చాలామంది ఏం చేస్తాం?
ఆ మాటను మనం లెక్కే చెయ్యం. అవునా కదా? ఈ మట్టల ఆదివారం చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, మామూలు ప్రత్యేకతలు కాదు. మట్టల ఆదివారంలో దేవుడు చేసిన త్యాగము ఎవరికాడా చేయలేదు, ఇంకంతే. ఎవరికాడా. మరి యేసయ్య అప్పుడు మనిషా దేవుడా? చెప్పండి అన్న. సియోనులో నుంచి యెరూషలేములకు వెళుతున్నప్పుడు యేసయ్య మనిషా దేవుడా? దేవుడా? మనిషి. ఆమేన్. అవునా కదా? మనిషి అయినా కానీ ఆయనకి ధైర్యం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఆయనలో తన తండ్రి ఆత్మ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరిలో అయితే గనక పరిశుద్ధాత్మ ఉంటాడో వాళ్ళు ఎవరికి కాడ భయపడరు. ఆమేన్. రోగం వచ్చిందా భయపడవు, బాధ వచ్చిందా భయపడవు, వేదన వచ్చిందా భయపడవు, కృంగిదలు వచ్చిందా భయపడవు. నీ చూపంతా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు వచ్చో తెలుసా? మనం ఆరాధిస్తున్న తండ్రి వైపు చూపిస్తుంది. ఆమేన్. ఎప్పుడైతే అది నీలో లేదో చావును చూసి భయపడతా, రోగాన్ని చూసి భయపడతా, బాధలను చూసి భయపడతా, వేదనను చూసి నువ్వు భయపడతావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, యెరూషలేములోకి నేను ఎందుకు ప్రవేశించానంటే నీ కోసమే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు నీ కోసమని అన్నానంటే, చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయము, ఇందాక మనం చదివిన ప్రకారము 1 నుంచి 11 వచనాలు చదివితే అక్కడ ఒకటి కట్టి వేయబడి ఉంటుంది చూడండి. ఉమ్, ఉమ్, ఉమ్. యేసు తన శిష్యులు ఇద్దరిని చూచి నీ ఎదుటున్న గ్రామమునికి వెళ్ళి కట్టబడిన ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు ఏం చేయాలంటున్నాడు? ఏం చేయాలంటున్నాడు? ఇది మాత్రం అండర్లైన్ చేసుకోవాలా. హల్లెలూయా. గాడిదని విప్పి, ఆమేన్, నా యొద్దకు తోలుకొని రండి. ఆమేన్. ఇదే మన మెసేజ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటంటే, నువ్వు ఏదైతే బంధకాల్లో బంధింపబడి కట్టివేయబడ్డావో దాని నుంచి చెప్పేవాలన్నదే దేవుని చిత్తం. ఆమేన్. నేనంటాను, ప్రతి మనుషుడికి ఒక కట్టు ఉంటుంది. ప్రతి మనుషుడికి ఒక కట్టు ఉంటుంది. అంటే అది నీకు ఒకవేళ కొంతమందికి ప్యాకెట్ అంటే ఇష్టం, కొంతమందికి సినిమాలు అంటే ఇష్టం, కొంతమందికి సిగరెట్ అంటే ఇష్టం, కొంతమందికి అమ్మాయిలంటే ఇష్టం, కొంతమందికి క్రికెట్ అంటే ఇష్టం, కొంతమందికి సినిమాలంటే ఇష్టం. హల్లెలూయా. అవునా? ప్రతి ఒక్కరి కాడ సాతాను ఏం చేస్తుందంటే, ఎవరి చిత్తం చెప్పి ఎవరికి ఏదేది ఇష్టమో వాడికి తెలుసు కాబట్టి వాడు ఏం చేస్తుంది? కట్టేసించుద్ది. ఆమేన్. ఆ కట్టుల్లో నుంచి బంధింపబడి ఉన్నామని ఎవరు ఎరిగారు? దేవుడు ఎరిగాడు. అందుకే యేసుక్రీస్తు ఈ మట్టల ఆదివారంలో రోజున యెరూషలేములోనికి ఎందుకు విజయవస్తంగా వెళ్తున్నాడంటే, నేను చనిపోయినా పర్వాలేదు, నా బిడ్డలున్న కట్టుల్లో నుంచి విడిపించడానికి నేను వెళ్తున్నాను కాబట్టి ఆయన సంతోషంగా యెరూషలేముకి వెళ్ళాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. మీరు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మరి ఒకప్పుడు నీవు కూడా అదే కట్టుల్లో బంధించబడి ఉన్నావు నా కుమారుడా. అదే విధంగా నీ కొరకు నేను యెరూషలేములోకి వెళ్ళాను కాబట్టి నువ్వు హైదరాబాద్ అనే ప్రాంతంలో భయంకరమైన పరిస్థితుల నుంచి నువ్వు విడిపించి నిన్ను నా బిడ్డగా నేను చేసుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా మరి ఆయన గనక యెరూషలేములోకి వెళ్ళకపోతే, ఆయన గనక సిలువే ఎక్కకపోతే, ఆయనే గనక మరణించకపోతే నేను ఈ రోజున మారేవాడిని అంటారా? చెప్పండి. మారేవాడినా? ఎందుకని? ఆయన మరణించకపోతే, ఆయన రక్తంలో నేను కడగబడకపోతే, అదే అలవాటుతో అదే పాపంతో నేను ఏం చేసేవాడిని? జీవితాంతం కూడా అలాగే నడిచేవాడిని, నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోయేవాళ్ళు. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనం, మా దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ రోజు ఈ వర్తమానం ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గాడిద అనగా మనుష్యుడు. ఆమేన్. ఎవరు చెప్పండి? గాడిద అనగా ఎవరు? నీవు నేను, అంతే. హల్లెలూయా. నీవు నేను దేనిలో బంధించబడ్డామంట? అపవాదేసిన కట్టుల్లో బంధించబడ్డాం. బంధించబడుతున్నప్పుడు వెళుతూ వెళుతూ దేవుడు ఆ గాడిదను చూసి ఏమన్నాడు? నా యొద్దకు తోలుకొని. అంటే తోలుకొని అంటే ఏంటంటే, మానవుడుకున్న నీవు ఎక్కడికి రావాలని అర్థం? చెప్పండి. ఎక్కడికి రావాలని అర్థం? మందిరానికి రావాలని
అర్థం. హల్లెలూయా. నువ్వు మందిరానికి నువ్వు వస్తే కనుక నీ కట్టులు ఏమైపోతాయి అన్నాడు దేవుడు, విప్పబడతాయి. కానీ చాలా మందికి ఎక్కడికైనా వెళ్తారు కానీ ఇది బాగోలేదంటే ఇదిగో పలానా దగ్గరికి వెళ్తే ఇదిగో నయమవుతుందని ఆ తాళ్ళకి ఆ మంత్రాలకి అన్నిటికి వెళ్తారు. కానీ నిజమైన దేవుడి దగ్గరికి వచ్చి ఆయన మాట అన్ని నామముల కన్నా పైనామము ఆయన మాట పలికితే దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాన దేవుడి దగ్గరికి రారు. వస్తారండి? రారు. అవునా కదా? కానీ దేవుడు ఏమన్నాడు, నా యొద్దకు తోలుకొని ప్రియమైన దైవజనం. అందుకే నా యొద్దకు వస్తే ఎలా ఉంటారో తెలుసా? జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీతిపరుడును ఎక్కడికి వస్తున్నాడంట? ఎవరి కోసం వస్తున్నాడు ఆయన? ఇందాక ఇసాక తమ్ముడు అడిగాడు, గాడిద మీద ఎందుకు ఎక్కాలి అని అంటే, గాడిదికి అర్థం ఏంటంటే సమాధానంగా వస్తున్నాడు. ఆమె గుర్రం మీద మనం వెళుతున్నామంటే దేనికి వెళ్తున్నట్టు? యుద్ధానికి వెళుతున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. గాడిదకి అర్థం ఏంటంటే, బాబు నేను సమాధానంగానే వస్తున్నాను, మిమ్మల్ని నేను ఏమి చేయడానికి రావట్లేదు, ఇదిగో సమాధానంగా నేను యెరూషలేములోకి. అది దేవుడు తలుసుకుంటే ఆయనకి ఏదైనా తక్కువ అంటే ఏది కాడ తక్కువ కాదు. చూడండి, గాడిద మీద ఎక్కి ఏం చేస్తున్నాడంటే యెరూషలేముకి వెళుతూ ఉన్నాడు. ఆమె వెళుతూ ఉన్నప్పుడు అక్కడ కేకలు ఏమేస్తున్నారు చెప్పండి? కేకలు ఏమేస్తున్నారు? హోసన్న దావీదురాజు కుమారుడా, దావీదు కుమారుడా, జయము జయము, హోసన్న. మరి నేను అడుగుతున్నాను, మరి అదే ప్రజలు ఏం చేశారు ఈ వారంలో? మనం అలాంటి వాళ్ళు ఏం చేద్దాం చెప్పండి? అప్పుడే దేవుడు అంటాం, అప్పుడే దేవుడు లేడంటాం. మంచి చేస్తానంటే దేవుడు ఉన్నాడంటాం, చెడు చేస్తానంటే దేవుడు. ఆ ప్రజలు ఎలాగైతే ఉన్నారో ఈ రోజు కూడా ప్రజలు అలాగనే. ప్రియమైన దైవజనం, నేను అందుకే చెప్తున్నాను, ఈ మట్ల ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మరి నువ్వు దేవుణ్ణి సిలివేసే వ్యక్తిగా ఉన్నావా, ఆయన్ని సంతోషపెట్టే వ్యక్తిగా నువ్వు? మరి గత కాలంలో నీవైనా నేనైనా ఇక్కడ చాలా మంది రక్షణ పొందాం, ప్రభు బలలో పాల్గొంటున్నాం, ఆయన రక్త శరీరాలు తీసుకుంటున్నాం. మరి నీవు నేను ఆయన్ని సిలివేసే వ్యక్తిగా ఉన్నామా? సిలువలో నుంచి సంతోషంగా ఈయన నా ప్రియకుమారుడని యేసయ్యని ఏ విధంగా అయితే పిలిచాడో ఆ విధంగా మనం ఉంటున్నామా? చెప్పడం తమ్ముడు. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని కావాలని కోరుకుంటున్నాడు తప్ప ఆయన నువ్వు ఆయన బాధపడతావని ఆయన ఆశపడతాడు. కానీ ఇక్కడ చూడండి, 9వ అధ్యాయం 9వ వచనం అన్నాడు, ఉత్సాహముగాను సంతోషంగాను. ఉత్సాహంగా ఉన్నవాడు భూమి మీద నిలబడతాడా? ఒక 10,000 రూపాయలు కట్ట దొరికింది, ఇప్పుడు వెళ్తా రూపాయి లేదు నీ దగ్గర, ఇంకా నువ్వు గాల్లో తేలినట్టుందని ఎలా ఎగురుతా? చెప్పండి అయ్యా, మీ పేరేంటన్నా? ఏసబ్ గారు. ఇప్పుడు 10,000 రూపాయలు నీ దగ్గర నిజంగా రూపాయి లేదు, వెళ్తా ఉన్నాడు, అక్కడ 100 రూపాయలు నోటు కట్ట దొరికింది. అప్పుడు నువ్వు మామూలుగా నడుతావా? అసలు నీ మెలుగులు మామూలుగా ఉండదు, ఇంకా అసలు నీ కాలు భూమి మీద ఉంటాయా? ఉత్సాహంగాను సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటే, కానీ నిజంగా మీరు ఇక్కడ ఉన్నారు కదా, పక్కన వాళ్ళని అడగండి, సంతోషంగా ఉన్నామని అడగండి, ఉత్సాహంగా ఉన్నామని అడగండి, చెప్పండి. ఉత్సాహంగా ఉన్నామా అడిగితే ఒకవేళ పక్క వంటలు ఉన్నామా అంటారు, కానీ నిజంగా ఉన్నామా? ఎందుకో తెలుసా? మన అబ్రహాము ఏదైతే ఆదాము అవ్వ దగ్గర నుంచి ఏ పాపమైతే వచ్చిందో ఆ పాపం వల్ల ఏమొచ్చింది మనకి? సంతోషం, ఉత్సాహం మనలో నుంచి వెళ్ళిపోయింది. హల్లెలూయా. కానీ దేవుడు ఎందుకు వచ్చాడు యెరూషలేములోకి? నీకు నాకు సంతోషం ఇవ్వటానికి వచ్చాడు, అవునా కదా? కానీ ఆ సంతోషాన్ని ఎవరు పోగొట్టుకున్నాం?
ఎలా పోగొట్టుకున్నామో తెలుసా? ఆరాధించవలసిన సమయంలో దేవుని ఆరాధించలేకపోతున్నాం. దేవుణ్ణి గణపరచవలసిన సమయంలో దేవుని గణపరచలేకపోతున్నాం. దేవునితో ఉండవలసిన సమయంలో దేవునితో ఉండలేకపోతున్నాం. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి మనము ఇవ్వలేకపోతున్నాం. మరి ఇక్కడ చూడండి, కట్టబడిన గాడిద ఆయన వెళ్ళటానికి ఆయనకి ఒక వాహనముగా ఆయనకి దగ్గరికి వచ్చింది. కానీ నీవు నేనే ఎన్ని కట్టులిప్పిన ఆయన దగ్గరికి రాలేదు. ప్రియమైన దైవజనం, అందుకే నేను అంటాను, గాడిద ఎలాంటిదో తెలుసా? గాడిద ఎలాంటిది అనుకున్నారండి? అది ఎవ్వడ మాట కాడ విననే వినదు. ఇట్రా అంటే అట్లా వెళ్ళిపోతుంది. అందుకే దాని మీద ఏం చేస్తారు సాకలోళ్ళు? పెద్ద బరువు వేస్తారు దానికి. కారణం ఏంటో తెలుసా? అది అయిపోతే వాళ్ళ మాట కాడ అది విననే. మరి అది ఇంకా అది ఇంకా ఎలా ఉంటుందో తెలుసా? ఏది కాడ చెప్పింది చెప్పినట్టు, ఏది కాడ చెప్పింది చెప్పినట్టు చేయదు. మానవులుగా ఉన్న మనం కాడ, అరే దేవుడు ఏమంటాడు, అరే బాబు అటు వెళ్ళకరా నీకు అపాయం వస్తుందంటే అటే మనము చెయ్యొద్దన్న పనే చేస్తాం. గాడిదని ఎందుకు ఎంచుకున్నాడంటే కారణం అదే. మన స్వభావం కాడ ఎటువంటి స్వభావం అంటే గాడిద లాంటి స్వభావం మంది. ఆమె హల్లెలూయా. అన్నీ అయిపోయిన తర్వాత మరణం వచ్చింది, అప్పుడు యేసయ్యా నువ్వు తప్ప నాకు ఎవడో, అప్పుడు దాకా ఎంత లేడు. నేను మోనార్కి నువ్వేంటే నాకు చెప్పేదా అంట. ఏమంటావు? అంతేనా? నువ్వేంటి నాకు చెప్పేది, నాకు తెలియదు అంట. అన్నీ పోయిన తర్వాత అప్పుడు ఏమంటా? అమ్మా నువ్వు ఏది చెప్తే అదే, నువ్వు ఎక్కడికి వెళ్తావంటే అక్కడే. అంతకు ముందు దాకా ఈ గాడిదలాగా ఎటు మడతాటే తిరిగేస్తాం. ఆమె ఎక్కడ మడత అక్కడికి వెళ్ళిపోతాం. ఎవరు చెప్పినా ఏది కూడా లెక్క చేయం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రియమైన దైవజనమ చూడండి, గాడిది ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చిందో దాని స్థితిగతి మారిపోయింది. ఆమె హల్లెలూయా. అప్పుడు దాకా గాడిదని అందరికాడ ఏం చేస్తారు? చేదరించుకుంటారు. ఆమె అందరికాడ దాన్ని ఏం చేస్తారు? దగ్గరికి రానివ్వరు. కానీ అక్కడ మనం ఏమి రాస్తున్నది, దానికి ఏం వేశారంట చెప్పండి? బట్టలు ఏం చేశారు చెప్పండి? దానికి ఏం చేశారు? బట్టలు. అది వెళ్తుండగా అసలు దాని కాలు కింద కాడ పడినట్లేదంట. అంటే యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉన్నా సరే, నీ జీవితాన్ని ఎలా మారుస్తుందో తెలుసా? అనేక మందికి ఆశీర్వదకరంగా. అందుకే గాడిదకి విలువ ఉందంటే ఇలువ లేదు. గాడిదకి దేవుడు ఏమిచ్చాడు? ప్రియమైన దైవజనం, అందుకే చెప్తున్నా, ఈ మట్టలాదివారం చాలా ప్రాముఖ్యమైనది. ఆమె ఈ మట్టలాదివారం రోజున నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ తీసుకోపోతే రక్షణలోనికి నడిపించబడాలా. ఒకవేళ రక్షణ తీసుకుని నువ్వు ఉంటే కనుక నీ రక్షణ ఎలా ఉండాలో తెలుసా? అనేక మందికి ఆశీర్వదకరంగా. ఎందుకో తెలుసా? నువ్వు భయంకరమైన కట్టులో బంధింపబడినప్పుడు దేవుడు నిన్ను చూశాడు. ఆమె నేను అంటాను, ఒకవేళ నీవు నేను చేసిన పాపాలను బట్టి అయితే కనుక, నీవు నేను చేసిన మోసాలను బట్టి అయితే కనుక, నీవు నేను తిరిగిన తిరుగులను బట్టి అయితే కనుక దేవుడు అసలు మనల్ని క్షమించాడు. ఆమె మనం మాట్లాడిన మాటలను బట్టి కానీ, మనం వెళ్ళిన నడకను బట్టి కానీ, మన చూపును బట్టి కానీ, మన ప్రవర్తన బట్టి కానీ అసలు మనల్ని మన వాళ్ళ కాడ క్షమించలేదు. కానీ దేవుడు మాత్రం మనల్ని క్షమించి ఆయన ఏం చేసి మన కట్టులన్నీ ఇప్పి ఆయన బిడ్డలుగా చేసుకున్న నీవు నేను ఎలా ఉండాలంటే ఆయన్ని మోసేవారుగా మనం ఉండాలి. ఆమె ఎలా ఉండాలి చెప్పండి? ఆయన మోసేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. మరి నువ్వు నిజంగా ఆయన్ని మోస్తున్నావా చెప్పండి? నిజంగా ఆయన మోస్తున్నావా? నిజంగా ఆయన మోస్తున్నావు అని అంటే కనుక నీ మొహం ఎప్పుడు ఎలుగుతానే ఉంటుంది. ఎలా ఉంటుంది మా అమ్మగారు? ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఆమె ఎందుకో తెలుసా? ఆయన నీలో ఉంటే ఎల్లప్పుడూ సంతోషమే. ఆమె ఎందుకంటే ఆయన ఉంటే ఏది కాడ కొద్దు ఉండనే, బాధ ఉండదు, కృంగుదల ఉండదు, ఏ దుష్టుని మీదకి రాడు, ఈ రోజుగా ఏది కాడ నీ మీద పని చేయదు, నిత్యమునికి విజయం వస్తానే. కానీ మనం ఎవరిని మోయట్లేదంటే యేసుని మోయట్లేదు, కానీ సాతాన్ని మాత్రం. చెప్పండి, దేన్ని మోస్తున్నాం చెప్పండి? ఎక్కడ తీసుకెళ్ళి ఎవరిని తీసుకెళ్తున్నా? చాలా మంది ఎక్కడ తీసుకెళ్ళి ఏం తీసుకెళ్తాం? మన చేతిలో ఏముంటుంది? అదేంటది? బైబిల్ ఉంటుందంటే ఉంటుందా? సెల్ ఫోన్ మాత్రం ఖచ్చితంగా
నిన్ను చెడగొడుతుంది ఏదంటే అదే. నిన్ను నన్ను చెడగొడుతుంది ఏదంటే అదే. ఒకప్పుడు అది లేనప్పుడు ఏ గొడవలు ఉండేవి కాదు ఇంట్లో. ఇది లేనప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇంట్లో వచ్చేవి కాదు. ఇది ఎప్పుడైతే ఇంట్లో దొరబడ్డాదో ప్రతి ఒక్కరి జీవితాలు ఏమైపోయినాయి, చాలా జీవితాలు నాశనం అయిపోయింది. కారణం ఏంటంటే ఇదే. అదే కనుక నీ చేతిలో కనుక ఈ బైబిల్ ఉంటే కనుక నీ జీవితం నాశనం అవుతుందంటే నాశనం అవనే అవదు. ఎందుకో తెలుసా? ఆ బైబిల్ని నేను చేస్తా తెలుసా? సరి చేసి సరైన మార్గంలో నిన్ను నడిపిస్తుంది. ఆమె హల్లెలూయా. ఇది సరి చేసిన వాళ్ళు ఏం చేస్తా తెలుసా? పాడు చేసేస్తుంది. ఆమె ప్రియమైన దైవజనం, అందుకే నేను చెప్తున్నాను, నీవు నేను ఎలా ఉండాలంటే ఆయన మోసే బిడ్డలుగా మనము ఉండాలి. ఆ బాధ అదే. నిజంగా మనం సంపూర్ణంగా మనం మోయలేకపోతున్నాం. 10 గంటలకు మీ అందరూ వచ్చేస్తారేమో అసలు మట్టలు పట్టుకొని చాలా సంతోషంగా అయా హోసన్నా జయము జయము దావీదు కుమారుడని ఇదంతా చాలా ఆనందంగా తిరుగుదాం అనుకున్నాం. కానీ ఒక్కరి కాడ సరిగ్గా రాలే. నేను అంటాను ప్రియమైన బిడ్డలారా, నిజంగా గనక మనం దేవుణ్ణి మోస్తే సమయాన్ని మనం ఎవరికి ఇస్తాము? ఆయనకి ఇస్తాం. ఎందుకంటే ఇది మన సంఘము. ఆమె హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నది నిత్య దేవుడిని. ఆమె నీ కొరకు ఆయన సిలువు మీదకి వెళ్ళే రోజు కాబట్టి నువ్వు ఇప్పుడే సమయం లేకపోతే ఇంకా నువ్వు ఇంకా ఆయనకి ఎప్పుడు సమయం ఇస్తావు? అని అంటాను ప్రియమైన బిడ్డలారా, దేవునికి మనం సమయం ఇచ్చే బిడ్డలుగా మనం ఉండును గాక. అందుకే చూడండి, మట్లా ద్వారంలో మెయిన్ ప్రత్యేకత అంటే మొదట ఏంటంటే యెరూషలేములోకి దేవుడు నీ కొరకు వెళ్ళాడు. మొదట మాట. ఆమె రెండోది ఏంటంటే యెరూషలేములో దేని మీద వెళ్ళాడంటే గాడిద మీద వెళ్ళాడు. ఎందుకంటే నీకు సమాధానం ఇవ్వటానికి, నిన్ను రక్షించటానికి. ఆమె మూడోది ఏంటంటే తెలుసా? దేవుడు వెళుతున్నప్పుడు ఎందుకు పనికిరాని నిన్ను నన్ను దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఈలివిచ్చే వాళ్ళగా మార్చాలని దేవుడు అనుకున్నాడు. ఆమె అందుకే ఏం చేశారు? గాడిదకి అన్ని బట్టలన్నీ ఇక్కడ, కొత్త బట్టలు, పట్టు వస్త్రాలన్నీ ఇక్కడ గాడిది ఒక్క కాలు ఇక్కడ కింద పడకుండా తను ఏం చేశాడు? విలువైన దానిగా తీసుకెళ్ళాడు. నాలుగోది ఏంటంటే ఇది పవిత్రమైన వారము. చెప్పండి, ఈ ఆదివారం నుంచి ఆదివారం వరకు పవిత్రమైన వారము. ఈ వారములో దేవుడితో ఎక్కువగా గడపండి. ప్రతి వారం గడపకుండదని కాదు, కానీ ఈ వారం ఎందుకంటే దేవుని యొక్క ప్రసన్నత నువ్వు పొందుకోగలిగితే నువ్వు ఏదైతే 2026 మార్చి వరకు నువ్వు కోల్పోయావో, ఏదైతే నీ కుటుంబంలో అపవాది ఎంట్రన్స్ అయ్యి నీ జీవితాలను నాశనం చేసిందో, ఈ వారమంతా కనుక దేవునితో నువ్వు గడపగలిగితే మరలా రిస్టోరేషన్ లాగా దేవుడు మరలా తిరిగి లేచిన విధంగా మరలా నీ ఇంట్లో ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, నేనంటే మరి ఈ మట్లాదివారం ఎందుకు చేసుకోవాలి చెప్పండి? ఈ మట్లాదివారము ఎందుకు చేసుకోవాలి? తర్వాత అసలు యేసు గాడిద మీద ఎందుకు రావాలి చెప్పండి? ఎవరికైనా తెలుసా? చెప్పేసాకు. యేసు అసలు గాడిద మీద ఎందుకు రావాలి? హల్లెలూయా. ఎందుకు రావాలంటే ఆయన ఏదైతే ప్రవచించారో ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు ఏం చేయాలా? ఖచ్చితంగా రావాలి. అందుకే జకర్యా 9:9 దేని మీద వచ్చాడని ఉందో ప్రవచనం? గాడిద మీద ఎక్కి వచ్చాడని ఉందా లేదా? అందుకు ఖచ్చితంగా ఆ మాట ఎవరు నెరవేర్చాలా? దేవుడు నెరవేర్చాలి. కాబట్టి ఆయన గాడిద మీద ఎక్కడికి వచ్చాడు? యెరూషలేములోనికి వచ్చాడు. ఎందుకంటే మత్తయి సువార్త 5:17 మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 5:17 17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్త వచనములైనను అది దేనికి రాలేదంట? ఆయన కొట్టివేయటానికి రాలేదు. ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడిందో, ఇదిగో సియోను నివాసుల ఉత్సాహించి సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగుండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడినే గాడిదను గాడిద పిల్లను వెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడన్న ప్రవచనము నేను కొట్టివేయటానికి రాలేదు, అది నెరవేర్చడానికి. ఎందుకంటే తన తండ్రి అన్నీ చెప్పాడు. ఇదిగో నా చిత్త ప్రకారమే నువ్వు చెయ్యాలి తప్ప నీ చిత్త ప్రకారం అక్కడ జరగటానికి
ఏది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకే చూడండి, ఎందుకు ఈ వచనమును ప్రవచనం నెరవేర్చాలంటే ఈ లోకానికి వచ్చాడని ప్రజలందరికీ తెలియాలి. అవునా? మరి ఇది జరగకపోతే నిజంగా దేవుడు వచ్చాడని వాళ్ళకి తెలుస్తుందా? తెలీదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన మాట ఇచ్చాడంటే తప్పే దేవుడు కాదు. చెప్పండి, ఆయన మాట ఇచ్చాడంటే మనమే తప్పిపోతాం. మొరమేంటి నిద్రపోయాడు వల్ల? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, ఇంకా రెండో మాటగా మాటిచ్చాడు, ప్రవచనం చెప్పారు. ప్రవచన ప్రకారం ఎక్కడికి వచ్చాడు దేవుడు? యెరూషలేములోకి వచ్చాడు. గాడిద పిల్లని ఎందుకు ఎన్నుకున్నాడంటే చూడండి, న్యాయాధిపతులు 5:10. తెల్లగాడిదని ఎక్కువారులారా, ఆమేన్. తర్వాత మొదటి రాజులు 1:33. 1:33. అంతటి రాజు ఎవరిని సొలొమోను ఎవరు అసలు? రాజు. ఆమేన్. ఆయన ఎవరమ్మా? రాజు గారు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? అప్పుడు రాజులు దేని మీద వెళ్ళేవారు? గాడిద మీద వెళ్ళేవారు. ఆమేన్. అంటే అందుకే మన రాజుల రాజా రానయున్నవాడా నీకే ఆరాధన, నా యేసయ్యా నీకే ఆరాధన. రాజుల రాజా రానయున్నవాడా నీకే ఆరాధన, నా యేసయ్యా నీకే ఆరాధన. హల్లెలూయా. ఎవరు మన దేవుడు? రాజులకు రాజు. ఆమేన్. ఆ రాజులకు రాజు గాడిద మీద ఎందుకు వచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయట్లేదు. ఆ కాలంలో రాజులు గాడిద మీద వచ్చేవారు కాబట్టి దానిని కొట్టివేయకుండా అందరికీ నేను రాజుగాని సంతోషంగా నేను యెరూషలేముకు వస్తున్నానని ప్రకటించటానికి దేవుడు దేని మీద వచ్చాడు? గాడిద మీద వచ్చాడు. రెండోది అసలు గాడిదకి అర్థం ఏంటంటే సమాధానంగా నేను వస్తున్నాను తప్ప నేను యుద్ధము చేయటానికి నేను రావటం లేదని వాళ్ళకి తెలియజేయటానికి ఆయన ఏం చేశాడు? ఒక మామూలు వ్యక్తిగా యెరూషలేములోనికి. అప్పటికి మరి ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకరాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు, చనిపోయిన వారు లేవనెత్తాడు. ఆ వ్యక్తి గాడిద మీద వస్తున్నాడంటే ఈయన ఇలా వస్తున్నాడు కాబట్టి ఆ కొన వాళ్ళందరూ కాడ సమాధానం పడడానికి వస్తున్నాడు తప్ప మమ్మల్ని ఆయన ఏమీ చేయటానికి రావట్లేదని అక్కడ వాళ్ళకి తెలియదట దేవుడు. ప్రియమైన దైవజనం, అందుకే నేను చెప్తున్నాను, మనం ఎప్పుడు కాడ మనం ఎలా ఉండాలంటే సమాధానం పడే విధంగా ఉండాలా. చెప్పండి, ఎలా ఉండాలా? నేను అంటాను, ఒకవేళ అన్నదమ్ములకు గొడవ వచ్చినా, భార్య భర్తలకు గొడవ వచ్చినా, అక్క చెల్లెలు గొడవ వచ్చినా మనలో ఏముండాలి చెప్పండి? చెప్పాలా? ఏముండాలండి? యేసేపు గారు ఉందా ఈ రోజున? మరి అంత మహాగణుడైన దేవుడే వేవేల దూతలతో కొనియాడబడుతున్న ఆ స్థలములో నుంచి మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి మరి అన్ని అద్భుతాల కార్యాలు చేసిన దేవుడు ఏ విధంగా వెళ్తున్నాడు చెప్పండి? ఏ విధంగా వెళ్తున్నారు? సమాధానంగా వెళ్తున్నాడా? కోపంగా వెళ్తున్నాడా? ఇంకా నా ఇష్టం అన్నట్టు వెళ్తున్నాడా? వాళ్ళతో అంగీకారం అవడానికి వెళ్తున్నాడా? అంటే చనిపోతానని తెలిసిన కాడ వాళ్ళతో సమాధానం పడతానికి వెళ్తున్నాడు. దేవుడిలో ఉన్నది అది మనం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. భార్య భర్తలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, లేకపోతే తోటివారితో నువ్వు గొడవలైనా సరే నువ్వు ఏం చేయాలో తెలుసా? సమాధానం పడాలా. ఎప్పుడైతే సమాధానం పడతావో అప్పుడు నీ కుటుంబం బాగుంటుంది, నీ స్నేహం బాగుంటుంది, నీ పేరు బాగుంటుంది, అన్నిట్లో కూడా దేవుడు ఘనపరుస్తాడు. ఆమె
అందుకే మీరు ప్రభావాలు వచ్చినప్పుడు ఒక మాట మీరు చదువుకొని రావాలా. ఎవరైనా గనక నీకు గనక విరోధంగా నువ్వు మాట్లాడి, ఎవరైనా నీకు విరోధంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం అడిగి రమ్మన్నాడు? కొట్టుకొని రమ్మన్నాడా? నువ్వు అలా రాకుండా ప్రభు వాళ్ళలో చేసిన ప్రయోజనం ఉందా అంటే ఉండదు. ఎందుకంటే దానివల్ల ఫలితము ఉండదు. ఎందుకంటే నువ్వు ఎలా చేయో తెలుసా? పవిత్రముగా చేయాలా. హల్లెలూయా. అవునా కదా? ఈ 7 రోజులు మరి అది ఇది చేశాడు ఆయన. అందరిని పిలిచి ఏం చేశాడు? ప్రభావాలు తయారు చేశాడు లేదా? తయారు చేసిన తర్వాత దేనికి వెళ్ళాడు? సిలువ మీదకి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎందుకో తెలుసా? అందరిని కూడా ఏం చేశాడు? సమాధాన పరిచయకుండా శిష్యులందరినీ. అప్పటిదాకా ఏమన్నారు? ఒకళ్ళు నాకు అధ్యక్ష పదవి ఇవ్వాలా, నాకు ఈ పదవి ఇవ్వాలి, నాకు ఈ పదవులు ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా కొట్టుకున్నారు లేదా? కానీ దేవుడు వాళ్ళందరూ సమాధానపరిచి, మీరు ఇలా ఉండాలిరా బాబా, మీరు ఎక్కడికి వెళ్ళినా సమాధానంగా ఏం చెప్పాలా? సువార్త చెప్పాలా. సమాధానంగా వెళ్ళి అక్కడ ప్రజల్ని నా వైపు తిప్పాలా. మరి ఈ రోజు ఎందుకు గొడవలు? సమాధానం లేదు కాబట్టి గొడవలు. ఈరోజు మందిరాలు ఎందుకు మూతపడుతున్నాయంటే సమాధానం లేదు కాబట్టే. మేము ఇక్కడ పెడుతున్నప్పుడు ఎవరన్నా వచ్చి మాకు ఇలా చెప్తే అది ఆపేస్తాం, మేము అది చేయటం మానేస్తాం. ఎందుకని? వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఏమీ కూడా చేయని అవసరం లేదు. వాళ్ళకి వ్యతిరేకంగా మనం నిలబడవలసిన అవసరము లేదు. నువ్వు ఎలా చేసిన దేవుడు చూస్తాడు. ఆమె నువ్వు ఎలా మాట్లాడిన దేవుడు వింటాడు. ఎలాగా? నువ్వు మనసు పూర్తిగా అందరితో గనక నువ్వు మంచిగా ఉంటే గనక ఖచ్చితంగా నువ్వు మనం పెట్టుకోపోయినా వాళ్ళే వచ్చి ఇలా చేసుకోండి, వాళ్ళే మన దగ్గరకు వచ్చి ఏం చెప్తారు? చేసుకోమని చెప్తారు. అదే కనుక నువ్వేంటి నాకు చెప్పేది అన్నావనుకో, ఇంకంతే సంగతులు. హల్లెలూయా. అందుకు మనం ఎలా ఏమి నేర్చుకోవాలంటాడంటే ఈ మట్ల ద్వారంలో భార్య భర్తలైనా, అన్నదమ్ములైనా సరే, అక్క చెల్లెలైనా సరే, తోటి వారితో అయినా సరే ఎలా ఉండాలని చెప్తున్నాడు. నేను అంటాను, యేసయ్య అంత తగ్గించుకుంటే నీలో తగ్గింపు లేకపోతే ఇంక నువ్వేం మారినట్టు? అవునా? యేసయ్య అంత తగ్గించుకున్నాడా లేదా? యేసయ్య నేల మట్టుకు తగ్గాడా లేదా? యేసయ్య శిష్యుల పాదాలకు అడిగాడా లేదా? అంత తగ్గించుకుంటే నీకు నాకు ఏమున్నదని. అందుకే మట్లాది వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే సమాధానముగా ఉండటము మనం నేర్చుకోవాలి. ఆమేన్, ఆమేన్. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే సమాధానంగా ఉంటావో నీ పేరు ఎక్కడికి వెళ్ళినా మారి మోగిపోతుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నా. సమాధానంగా లేకపోతే నీ మీద 100 రకాల మాటలు వస్తాయి. నువ్వెంత మంచోడు అయినా సరే నీ మీద 10 రకాల మాటలు వస్తాయి. పేతురు అంటాడు చూడు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయనలో సమాధానం ఉంటే ఏమంటాడు? చావైనా బ్రతికైనా నీవే నాకు కావాలయా అని. యేసు ప్రభు నాకు తెలుసు, మీరు ఏం చేసుకోవాలనుకుంటే చేసుకోండి అని ఖచ్చితంగా ఏం చెప్పేవాడు ఆయనకి? చిన్నపిల్లకి నాకు యేసయ్య తెలుసు అని చెప్పేవాడా లేదా తెలియదు అని చెప్పేవాడా? యేసయ్య గారు చెప్పండి. ప్రాణం పోతే పోయిందని తెలుసు అని చెప్పేవాడు. ఆమె మరి ఈ రోజు చూడండి, బొట్లు పెట్టేస్తున్నారు వెళ్ళిపోయి. ఏం పెట్టేస్తున్నారా? అప్పుడు దాకా నువ్వు క్రైస్తవుడు, ఏమన్నా ఏం పెట్టేసావు? మరి తోలు తీపోతే ఏం చేస్తారే? నువ్వు అప్పుడు కాడ ఏం చేయాలా? నాకు ఏది ఏమైనా జరిగినా దేవుడు ఉన్నాడు, నా దేవుడు కార్యం చేస్తాడని కానీ నిలబడి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రోజు యుద్ధము నీదే గెలిచేది. కానీ ఈ రోజు నువ్వు వాడిపోయింటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయావు తెలుసా? ఈ లోకం వైపు నువ్వు వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ లోకం వైపు వెళ్ళిపోవటం వల్ల ఈ రోజు నువ్వు కష్టాలు. నాకు చాలా బాధగా ఉంది ఈ రోజున ఆ విషయం తలుసుకుంటుంటే. భయంకరమైన భయంకరమైన రోలు జరిగిపోతున్నాయి. నిన్నటిదాకా క్రైస్తవులు ఈ రోజున ఏమైపోయారు? ఏదైనా చేసుకొని ఏసునామములో అక్కడ అందరూ వచ్చిన వాళ్ళు కూడా మారిపోను కాకంటే కనుక దాంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా మారిపోయేవారేమో. నీ దేవుడు సత్తా గల దేవుడు. ఆమేన్. అందుకే కదా ఆయన వచ్చి నేను ఏమంటున్నాడు? నేను నీతిపరుడిని అన్నాడా లేదా? నేను ఈ రాజ్యాన్ని ఏలేవాడిని, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నేను ఏలేవాడిని అని చెప్తే నువ్వు దేని ఏలుబడి చేస్తున్నా? అప్పుడు దేని ఏలుబడి చేశారు వాళ్ళు? ఏనైనా వాటిని చూడని వాటిని అని అంటాను. ప్రియమైన దైవజనమా, నేనంటున్నా మన సంఘానికి మాట చెప్తున్నా, ఏది ఏమైనా సరే మనం బ్రతికితే దేవుని కొరకు బ్రతకాల, చనిపోతే దేవుని కొరకే.
హల్లెలూయా. అటువంటి రోషం మనకు ఉండును గాక. ఆమె నేను చెప్తున్నా, ఇక్కడ ఎన్నోసార్లు మమ్మల్ని చంపేయాలనుకున్నది అపవాదిగాడు, ఎన్నోసార్లు ఇక్కడ పునాదులు కదిలించేయాలనుకున్నది. కానీ మేము ఒకే మాట అన్నాం, అయ్యా బతికితే నీ కొరకు బ్రతుకుతాం, చనిపోతే నీ కొరకు చనిపోతామని ఉన్నాం. కాబట్టి ఆఖరికి ఆ కింద ఉన్న ఆ జామ చెట్ల దగ్గర కాడ పెట్టే బాత్రూమ్ ముందు కాడ ఆ స్మెల్ వస్తూ కాడ ఇక్కడ మేము ముద్దులు పెట్టలే ఈ ప్రాంతాన్ని 7 సంవత్సరాల్లో. హల్లెలూయా. మామూలు కాడ అసలు ఇక్కడ ప్రార్థనలు జరగాలని దేవునితో పోరాడటమే. లక్ష్మి గారు కానీ మామగారు కానీ, నేను అంటాను ప్రియమని బిడ్డలారా, వెళ్ళిపోయిన ఆమె ఎవరు అన్న కాడ ఆమె కాడ చాలా పోరాడింది. దేవుడు మహాకృపను బట్టి, మన సంఘ ప్రార్థనను బట్టి దేవుడు మరలా ఇక్కడ మందిరానికి మళ్ళా దూరం తెరిచింది. అంటాను ఈ మధ్యలో కూడా తొలగిపోయి ఈ బారంతా కూడా చర్చ అయిపోవాలన్న ఆశ. చెప్పండి ఏమవ్వాలా? మరలా ఈస్ట్ వచ్చేటప్పటికి ఏం చేయాలి చెప్పండి? మధ్యలో గోడ తీసేసి మనమే డబ్బులు అద్దెకిస్తామని చెప్పేసి ఇక్కడి నుంచి అక్కడికి అద్దెకి మనమే తీసుకోలేను గాక. హల్లెలూయా. దేవుడు ఆ ఆశ దేవుడు నెరవేర్చును గాక. ఎందుకో తెలుసా, ఇప్పుడు కట్టాలంటే కట్టే పరిస్థితుల్లో లేవు, కట్టలేము కాడ. కానీ ఉన్నదాన్ని ఏం చేయాలి? మనము ఉపయోగించుకుంటే దేవుడి చిత్త ప్రకారం తర్వాత జరిగేది దేవుడు తర్వాత జరిగించుకొనును గాక. హల్లెలూయా. నేను 2 మాటలు చెప్పి, ఒకటేంటి చెప్పండి, యెరూషలేములోకి ఎందుకు వచ్చాడంటే నీ కొరకే. నా కొరకు అనండి. యెరూషలేముకి ఎందుకు వచ్చాడు చెప్పండి? నా కొరకే. ఆమేన్. ఎందుకు నీ కొరకు వచ్చాడంటే బంధింపబంటే, ఇప్పుడు ఎవరైతే ఒకవేళ రక్షించబడి కాడ పాపం అనే కట్టులో బంధింపబడ్డ ఉన్నారో వాళ్ళని విడిపించటానికి, ఎవరైతే రక్షణ తీసుకోకుండా అదే పాపంలో మునిగిపోతున్నారో ఆ కట్టుల నుంచి విడిపించి దేవుని బిడ్డగా చేసుకోవాలని యెరూషలేములకు ఆయన వచ్చాడు. మొదటి మాట. ఆమె రెండో మాట ఏంటంటే, ఆయన ఎందుకు గాడిదని ఎన్నుకున్నాడంటే నీవు సమాధానంగా ఉండాలని నీకు నాకు చూపించటానికి. హల్లెలూయా. మూడో మాటకి ఏం చెప్తున్నాడంటే, ఆయన నిన్ను ఎక్కడ తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడంటే ఆయన కుడి పార్శ్వానికి. ఎక్కడ తీసుకెళ్లాలని? మరి ఆయన చనిపోయింది అందుకేనా కాదు? నాకు చెప్పండి ఒక మాట. అమ్మ చెప్పండి రా. ఆయన టైం అయిపోతుంది, చెప్పండి, ఇంకా 10 నిమిషాల సమయం ఉంది. ఆయన కుడి పార్శ్వాన్ని తీసుకెళ్లాలనా లేకపోతే నరకంలోకి తీసుకెళ్లాలనా? మరి కుడి పార్శ్వాన్ని నేను కూర్చోగలను ధైర్యంగా నువ్వు చెప్పగలవు ఈరోజు? ఇంకెందుకు మన భక్తి? రేపమ్మా ఇంకెందుకు మన భక్తి చెప్పండి? అవునా కదా? చేస్తే మన భక్తి ఎలా ఉండాలి తెలుసా? షడ్రక్ మేషక్ అబేద్లాగా భక్తి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దావీదులాగా భక్తి ఉండాలి. ఆమేన్. దానియేలులాగా భక్తి ఉండాలా. అప్పుడు మనం ఎక్కడ ఉండాలి చెప్పండి? ఆయన కుడి పార్శ్వాన. నేను అంటాను, కురుపులతో గోపుకున్న లాజరు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? మరి కురుపులు ఉన్నవాడు ఆ పక్కన అనుకుంటే మరి నువ్వు నేను ఎక్కడ ఉండాలి తల్లిగా? ఎక్కడ ఉండాలి తమ్ముడు? ఎక్కడ ఉంటాం మన నిజం చెప్ప. ఇప్పుడే పాడింది ఏ పాట కోసం? అది యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఇప్పుడే వచ్చేసాడు ఆయన. హల్లెలూయా. చెప్పండి. రేపుగా లే అన్నాడు అనుకో, మరి ఏంటి నీ పరిస్థితి? నేను రెడీ అనగలవా? వరమైతే మధ్యాకాశంలోకి వెళ్ళాడు అనుకో, తర్వాత హల్లెలూయా. ఇటువంటి మధ్యాకాశంకి వెళ్ళింది, అటు మధ్యాకాశంకి వెళ్ళింది అండి. మరి ఈరోజు చాలా రాత్రి అంతా పాట అన్నట్టున్నారు, ఆల్రెడీ నైట్ డ్యూటీ చేసినట్టున్నారు వీళ్ళు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దైవజనమా, నిన్ను అవుతుంది కాదు ఈ మాట చెప్తుంది. దేవుడు మనకు నేర్పించడానికి గాడిదని సూచనగా ఇచ్చాడు మనకి. ఆమె ఆ గాడిద ఎందుకు సూచనగా ఇచ్చాడు? ఒకటి సమాధానముగా. ఆ గాడిదకి ఎలాగైతే కట్టబడ్డదో అలా కట్టబడినట్టు ఉంటే నిన్ను విడిపించడానికి నేను యెరూషలేములోకి వచ్చాను, ఇప్పటికైనా బంధకం నుంచి బయటకు వస్తావని దేవుడు అడుగుతున్నాడు. ఆమె ప్రియమైన దైవజనం. అందుకే ఆయన ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను భయంకరమైన బాధల నుంచి విడిపించడానికి. హల్లెలూయా. పాపం అనే కట్టుల నుంచి విడిపించటానికి, అపవాదికి అవకాశం ఇచ్చి దేవునికి అవకాశం ఇవ్వకుండా వాడితో పాటు వెళ్ళిపోతాను నిన్ను ఆయన వైపు త్రిప్పుకోవటానికి ఆయన యెరూషలేముకి వచ్చాడు. హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు బొమ్మరెడ్డి వారి వీధిలో ఈ దూర శబ్దం ద్వారా కానీ లైవ్ ద్వారా కానీ దేవుడు నీ దగ్గరకు వచ్చాడు. ఎలా వచ్చాడో తెలుసా? ఆయన వాక్ ద్వారా నీ దగ్గరకు వచ్చాడు. ఆయన వాక్తో నీతో మాట్లాడుతున్నాడు. ఆమె ఈ వాక్ నువ్వు ఏదో అన్న చెప్పాడు కదా, విన్నాను కదా, వెళ్ళిపోయినదట్టు ఉండకుండా నీలో ఏది లేదో దాన్ని నువ్వు సరి చేసుకునే వ్యక్తిగా నువ్వు ఉండును గాక. హల్లెలూయా. మరి ఇందాక మనం మూడోదిగా మనం ఏం తీసుకెళ్ళాం చెప్పండి? ఏం తీసుకెళ్ళాం? ఖర్జూరపు మట్టలు మనం తీసుకెళ్ళాం. ఎందుకని తీసుకెళ్ళాం చెప్పండి?
చెప్పండి చెప్పండి చెప్పండి, త్వరగా చెప్పాలమ్మా. చెప్పండి తల్లిగా. ఎందుకు తీసుకెళ్ళామంటే యూదులు పవిత్రంగా భావించే వాటిల్లో ఖర్జూరపు చెట్టు ఒకటి. ఆమె అది పవిత్రమైనది. అందుకు ఖర్జూర మఠం తీసుకెళ్తున్నప్పుడు ఏం చూపిస్తామో తెలుసా? నా దేవుడు పవిత్రుడు. చెప్పండి, ఏం చూపిస్తాము? నా దేవుడు పవిత్రుడు అని సూచన మనం దాన్ని చూపిస్తాం. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన రక్తములో పాపము లేదు. ఆయన చిన్నప్పటి నుంచి 33.5 సంవత్సరాలు బ్రతికి చనిపోయేంత వరకు ఏది కూడా ఆయనలో లేదు పాపము. ఆయన పరిశుద్ధుడు అని మనం చూపించడానికి నా దేవుడు పవిత్రుడని ఆ మట్టలు పట్టుకుని ఊరేగిస్తూ మనం వెళ్తాం. దాన్ని ఆ కృపని ఈ వారం ఈ సంవత్సరం ఎంతమంది కోల్పోయారు? రేపు చేసుకుంటాం ఈ పండగ. అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలు ఈ పండగ అయిపోతుంది. కానీ మీరు ఆ మట్ట పట్టుకున్నారు ఈ సంవత్సరం. అంటే నీవు నేను బ్రతుకున్నామంటే ఏం చేయాలి చెప్పండి? ఆయన్ని గణపరచాలా, లేకపోతే ఆయన్ని మనము ఎవరో తెలియదు అన్నట్టు పేతులాగా మనం ఉండాలా? పండగ కన్నా తొందరగా వస్తారా లేకపోతే ఇలాగా వస్తారా? హల్లెలూయా హల్లెలూయా. పండగ వస్తే మీకు పానకం ఉండదు. పానకం చేస్తారు పాస్టర్ గారు, గుడ్డు ప్రయోజనం చేద్దాం. పానకం గుడ్డు ప్రయోజనం కదా పానకం వేసేది, పండగ రోజున వేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, నేను 3 విషయాలు చెప్పా. ఒకటేం చెప్పండి? యెరూషలేములోకి వచ్చాడు. ఆమె యెరూషలేముకి ఎందుకు వచ్చాడంటే నిన్ను కోరుకున్నాడు కాబట్టి నిన్ను విడిపించటానికి యెరూషలేముకి వచ్చాడు. రెండో మాట ఏంటంటే గాడిదని ఎన్నుకున్నాడు. ఆమె గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడంటే నీ స్వభావము నా స్వభావము గాడిద స్వభావము ఒక్కటే. ఆమె గాడిద స్వభావం ఒకటే కాబట్టి ఆ స్వభావం మార్చటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఏం చేశాడో తెలుసా? ఆయన వస్త్రాలు వేస్తున్నాడు చూడు, ఆ వస్త్రం ఏంటంటే తెలుసా? రక్షణ అనే వస్త్రము. చెప్పండి, ఆ వస్త్రం ఏంటండి? రక్షణ అనే వస్త్రాన్ని మనకి అక్కడ వేసాడు. హల్లెలూయా. అది మనం అందరము ధరించుకున్నాం, ఒకరు ఇద్దరు ధరించుకోలేదంతే. ఇక్కడ ఆమె రక్షణ తీసుకోవాలి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మా మౌనికతలో ఒకటి ఉంది, ఇంకా అలా అత్తోరింటికి వెళ్ళింది కదా, అక్కడ తీసుకో. లూదే గారా? హల్లెలూయా. తీసుకుని ఎవరున్నారు? ఏసేపు గారు ఒకరు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఒక 2 యేసురాజులు ఉన్నారు. అంతేనా? తీసేసుకున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమె మా బోధ అర్థమైంది. అలాగైతే దేవుడు రక్షణలో తీసుకు. ఎందుకంటే నా సంఘంలో కోరుకునేది ఏంటో తెలుసా? నీవు రక్షించబడితే నీ ఇల్లు మొత్తం రక్షించబడుతుంది. ఆమె హల్లెలూయా. నీ ఒక్కడిగా పరిశుద్ధుడిగా మారితే నిన్ను చూసి నీ ఇల్లు అంతా కాడా శుద్ధంగా. ఇప్పుడు యేసయ్య ఒక్కడైనా 100 మందా? యేసయ్య మరి ప్రపంచ దేశంలో కనబడుతున్నాడా లేదా? ఎందుకో తెలుసా? ఆయన ఏకైకగా ఈ లోకానికి వచ్చాడు. అందరిని కాడ దేవుడు నేను దేవుడిని నిరూపించుకున్నాడు, నేను పవిత్ర నిరూపించుకున్నాడు, అందరిని ఆయన వైపు తిప్పుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన చూడండి, ఈ వస్త్రాలకు సూచన ఏంటో తెలుసా? ఆయన ఆకాశము నుండి దిగి వచ్చినప్పుడు తెల్లని పావురం ఎవరి మీద వాలింది? అంటే నువ్వు రక్షించబడినప్పుడు ఆయన నీకు నూతన తెల్ల వస్త్రాలు ధరించినప్పుడు ఆయన పావురం ఎలాగైతే నూతనంగా ఆయన మీద వచ్చి నా ప్రియ కుమారుడు నేను ఆనందిస్తున్నా ఎలాగే చెప్పాడు, నువ్వు రక్షింపబడినప్పుడు దేవుడి కాడ నీ కొరకు పరలోకములు ఆ మాట చెప్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ రక్షణ నీకు దయచేశాడు. ఆమె అందుకే దేవుని కృప ఉంటే వచ్చే శుక్రవారం అందరికాడ తెల్లని వస్త్రాలు వేసుకురావడానికి ప్రయత్నించాను. వేసుకొస్తే బాగుంటుంది. నేను ఇప్పుడు కాడ చెప్పలేదు, ఈ సంవత్సరం లేకపోతే ఇంకా తప్పదు. కొనుక్కొనే స్తోమత ఉంటే కనుక కొనుక్కొనైనా సరే వేసుకుంటండి, లేకపోతే ఇంకా అలాగే రండి. దాంట్లో ఏమీ లేదు, కానీ వేసుకుంటే బాగుంటుందని ఆలోచన. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, మరి 3వ మాటగా ఖర్జూరపు చెట్టు. ఖర్జూరపు చెట్టుని ఏమన్నాడు? పవిత్రమదే అన్నాడు. అంటే దేవుడు నిన్ను నన్ను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఈ మట్ల ఆదివారంలో? ఒకటి, ఎలాగా? ఆయన మాటినే బిడ్డగా ఉండాలి, ఆయన మందిరానికి రావాలి. మొదట మాట, అవునా? తోలుకొని వచ్చారు కాబట్టి. రెండో మాట ఏంటి? ఆయన రక్షణ తీసుకున్న నీవు ఎలా ఉండాలంటున్నాడు? సమాధానంగా ఉండాలంటున్నాడు. మూడో మాట ఏంటంటే ఖర్జూరపు చెట్టుని ఎందుకు చూపిస్తున్నాడంటే నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే పవిత్రముగా ఉండాలనుకుంటున్నాడు. ఆమె
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనం, అందుకే ఈ 3 విషయాలు మనం ఉన్నామా లేదా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఒకవేళ లేదా ఈ 7 రోజులు దేవునితో గడిపి నిజంగా సమాధానములుగా లేనేమో, నేను నిజంగా నాకు ఆయన అంత రక్షణ అనే వస్త్రం నాకు తొడిగిన నాలో పాత స్వభావం చనిపోకుండా దేవుల్లో జీవించకుండా ఈ లోకంలో జీవిస్తున్నానేమో, నాలో నుంచి పాత స్వభావం తీసేమని ప్రార్థన చేసుకోండి. ఆమె రెండోది ఏంటో తెలుసా, మందిరము రాకుండా ఒకవేళ దూరం అయిపోయావేమో, అలాగైతే మరి దూరం అయిపోయి దేవునికి ఒక ఆశ్రదం కాకుండా శాపాన్ని నువ్వు పొందుకుంటున్నావేమో, ఈ రోజు నుంచి నేను అలా ఉండనయ్యా, నీ మందిరంలోనికి నువ్వు వచ్చి మరలా నీ దీవు నేను పొందుకుంటానని కట్టబడిన గాడిద ఎలాగైతే దేవుని దగ్గరికి వచ్చిందో మరలా నీవు నేను దేవుని మందిరంలోనికి వచ్చును గాక. హల్లెలూయా. ఒకవేళ మూడో విధంగా, ఒకవేళ పవిత్రంగా లేకుండా మనం అపవిత్రంగా ఒకవేళ కొన్ని కార్యాలు చేసేస్తాం. ఎలా చేసేస్తాం తెలుసా? నువ్వు ఇప్పుడు అలా చూస్తుంది, ఫోన్ చూస్తుంది కదా, ఫోన్ చూసినప్పుడు దాంట్లో ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? మధ్యలో యాడ్ వస్తుంది. యాడ్ వచ్చినప్పుడు ఆకలేస్తే అన్నం పెడతా అంటది. అప్పుడు నువ్వు దేని చూస్తావు? ఏం చూస్తావు చెప్పండి? ఖచ్చితంగా పాట అంటావు. ఆ పాట ఎక్కడికి వెళ్తుంది? నీ మెదడులోకి వెళ్తుంది, నీ హృదయాన్ని స్పందిస్తుంది, నీ కళ్ళు దాన్ని చూస్తాయి. అంటే దాన్ని చూసినప్పుడు అది పాపంలోకి మనం వెళ్ళిపోయామా లేదా? వెళ్ళిపోతాం. అలాగా మనము తెలిసి కొన్ని చేస్తాం, తెలియక కొన్ని చేస్తాం. అట్లన్నింటిలో మనం ఏం చేయాలి ఈ మట్ల ఆదివారం రోజున చెప్పండి? ఏం చేయాలా? విడిచిపెట్టి ఒప్పుకొని, అయ్యా నన్ను పరిశుద్ధినిగా మార్చు, ఈ పవిత్ర వారంలో నేను కూడా పవిత్రుడిగా మారిపోవాలయ్యా. ఆమె నేనంటాను, ఈ వారమంతా కనుక నువ్వు అలా ప్రార్థన చేసుకోగలిగితే గనక ఖచ్చితంగా నా దేవుడు నువ్వు కోల్పోని అన్నిటిని తిరిగి ఇస్తాడా ఇవ్వడా? కుటుంబంలో సమాధానం ఇస్తాడు, నీ కుటుంబంలో ఆనందాన్ని ఇస్తాడు, కోల్పోయిన ఆరోగ్యాన్ని ఇస్తాడు, కోల్పోయిన ఆర్థికంగా ఏదైతే నష్టపోయావో ఆర్థికంగా మరలా ఆశీర్వదిస్తాడు. అందరి ముందు తలను పైకి ఎత్తుకుని దేవుడు చేస్తాడు. ఆమె అందుకు ప్రియమైన దైవజనమ, ఈ 3 విషయాలు మీరు ఉన్నారు లేదో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకో. ఎందుకో తెలుసా? ఇది ప్రవచనాత్మక వాక్యం వెళ్ళింది. నేను అన్నాను, పాస్టమ్మ ఈరోజు నువ్వు వాక్యం చెప్పే ఎప్పుడు ఇక్కడ మట్లాది వరకు వాక్యం చెప్పాలా? 7 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో ఇప్పుడు వరకు మట్లాదివారం అనే వాక్యం ఇంతవరకు నేను చెప్పలేదు. మా పాస్టమ్ గారికి రిక్వెస్ట్ చేశాం, ఈ వారం మీరు చెప్పండి అమ్మా, మట్లాదివారం ప్రత్యేకంగా నీది కాబట్టి నువ్వు చేయమని. నేనా? మీ సంఘం అది అన్నది. ఇంకేం మాట్లాడాలా? నా సంఘం అక్కడ ఉన్నది అన్నది. ఇంకేం చెప్పను? ఎలా అయినా ప్రభా నాకు ఎలా చెప్తా నాకు తెలియదు. మట్లాదివారం అంటే ఏంటో ఈరోజు నువ్వు నాకు చెప్పాలని దేవుడి దగ్గర అడిగాను. 10 నిమిషాలు ఈ వర్తమానం దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, అందుకు ఈ మట్లాదివారం ఒక ప్రవచనాత్మకంగా దేవుడు ఆ ప్రవచనం నెరవేర్చడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడు. నీ మీద కూడా దేవుడు ఒక ప్రవచనాన్ని విడుదల చేశాడు. ఆ ప్రవచనం ఏంటంటే, నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నానని ప్రవచనం నీ మీద పలికాడు. కాబట్టి ఆ ప్రవచనం ప్రకారంగా నీవు నేను బ్రతికి దేవుని నామాన్ని గణపరచబెట్టలుగా మనం ఉండునుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరికడ కళ్ళు మూసుకొని ఆ 3 విషయాలు నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ కొరకు యెరూషలేములోకి ఆయన నిన్ను కోరుకొని నీ దగ్గరికి వచ్చాడు, నిన్ను విడిపించాడు. ఆ కట్టెల నుంచి నేను బందీకాలం నుంచి విడిపించి రక్షణ ఇచ్చాడు. రక్షణ వస్త్రం తడిగిన నీవు మరి పవిత్రంగా ఉంటున్నావా, అపవిత్రంగా ఉంటున్నావా ఒకసారి ఆలోచన చేయి. సమాధానంగా ఉంటున్నావా, అసమాధానంగా ఉన్నావా ఒకసారి ఆలోచన చేయి. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటున్నావా, ఇష్టమలేని బిడ్డగా నువ్వు ఉంటున్నావో ఒక్కసారి నేను పరిశీలన చేసుకో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలయ్యా, వందనాలు, వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా. ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేయండి, ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేయండి. ఎత్తబడిన వాక్యం నిమిత్తమై ఒకళ్ళు ప్రార్థన చేయండి. దేవుడు ఒకళ్ళు నీతో మాట్లాడితే కనుక